హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి అసలు నేను అంత ఎలా అయిపోయిందో. నేనైతే వర్షం అసలు ఉరుములు మెరుపులు చిన్న భయమే లేదు అసలు. మీ సైడ్ కూడా వర్షం పడిందా? పడితే కమెంట్ చేయండి. ఇదైతే నేను వేసుకునే హెయిర్ స్టైల్ వాడు అంత చుట్టూ ఉన్న కొద్దిగానే ఉందని ఏదో నాకు వచ్చింది వేసుకుంటా ఉన్నాను. ఇంకా జడేసేసుకున్నాను. జడేసుకుంటే సరిపోద్దా? మొహంలో ఏదో మిస్ అవుతుంది. ఏంటి? బొట్టే కదా మన మొహానికి అందం. చూసారా ఎంత బాగుందో? దాని తర్వాత కొంచెం కుంకుమ తీసుకొని అలాగని పెట్టుకుంటే ఎంత సూపర్గా ఉంటాం అంటే అంత సూపర్గా ఉంటాం. మొహం అయితే కలకలాడిపోద్ది. అబ్బా ఎంత బాగున్నాను! నా దిష్టి నాకు తగిలేలాగా ఉంది. రెడీ అయితే సరిపోద్దా? కడుపు తినాలి కదా, అందుకనే సేమియా ఉప్మా అయితే చేశాను. ఈ చల్ల వాతావరణంలో ఇలా వేడివేడిగా సేమియా ఉప్మా తింటే సూపర్గా ఉండద్ది. మామూలుగా రవ్వ ఉప్మా అయినా బాగున్నది. నేనైతే ఇది చేశాను. సో మీరైతే ప్రాసెస్ అయితే షార్ట్లో పెట్టాను, చూడండి. దీంట్లో ప్రాసెస్ ఏముంది, చాలా ఈజీనే, ఏం లేదు. ఫస్ట్ కొంచెం బాణంలో నూనె వేసుకొని దాంట్లో సేమియా వేసుకొని బాగా వేయించుకోవాలి. దాని తర్వాత దానంతా ఒక గిన్నెలోకి అయితే సపరేట్ చేసి పెట్టుకొని ఆ బాండీలోనే కొంచెం వేసుకొని దాంట్లో ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటా మీ ఇష్టం ఏముంటే వేసుకొని వేయించుకోండి. మా బాబు పచ్చిమిర్చి దండనే వేయలేదు, మీరైతే వేసుకోండి. వంట చేయడమేమో కానీ ఈ నేలంతా మటుకు ఎర్రగడ్డ బుక్కులే. ఎర్రగడ్డ వేపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. అప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత దాంట్లో సేమియా వేసుకొని కాసేపు కానీ ఉడికించుకుంటే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇది అందరికీ తెలుసు, కాకపోతే చెప్తున్నా. ఏమో అడిగినప్పుడు చేసి లేదా నలిగి గిన్నెలన్నీ వద్దు అంటున్నాడు. అదేమో తీసుకోవడానికి చూసాడు, పాపం కాలింది. సరేరా చల్లారి చేస్తానండి, అమ్మ నేను చూసుకుంటానని అంటాడు. ఎట్టుందమ్మా అంటే అమ్మ బాగుంది అని అంటున్నాడు. మీరు కూడా చూడండి అలా తిన్నాడు, ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. మీకు కానీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.